Thank you so much for being subscriber to my YouTube channel. మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. In this video, I would like to announce the Speaking Like admissions and only ఈ డేట్స్ మధ్యలోని అడ్మిషన్స్ జరుగుతుంది. ఎందుకంటే దాని తర్వాత మళ్ళీ సెప్టెంబర్ బ్యాచ్ అడ్మిషన్స్ ఫర్ రెగ్యులర్ కోర్స్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి స్పీకింగ్ ల్యాబ్ అన్న కోర్స్ ఎవరు చేయాలి అంటే మీకు పబ్లిక్ స్పీకింగ్ ఇంగ్లీష్లో ఒక ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఎంత సరళంగా కాన్ఫిడెంట్గా స్ట్రాంగ్గా చేస్తారో ఆ స్కిల్స్ నైపుణ్యాలు సంపాదించుకోవాలంటే మీరు స్పీకింగ్ ల్యాబ్ చేయాలి. స్పీకింగ్ ల్యాబ్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి క్లాస్ చివరిలో ఒక స్పీకింగ్ అసైన్మెంట్ ఉంటుంది. సో స్టార్టింగ్ నుంచి స్పీకింగ్తోనే మనం స్టార్ట్ చేస్తాము. సో ఇప్పుడు స్టూడెంట్కి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ ఈ అప్రోచ్ తీసుకోవడం వల్ల మాకు గ్రామర్ కవర్ అవుతుందా, వొకాబులరీ కవర్ అవుతుందా, ఇవన్నీ ఎట్లా కవర్ అవుతుంది? చూడండి, దిస్ కోర్స్ ఇస్ అ వెరీ డిఫరెంట్ కోర్స్, అ వెరీ డిఫరెంట్ ఫార్మాట్, ఇట్స్ అ వెరీ రెవల్యూషనరీ అప్రోచ్. ఈ కోర్స్లో ఎస్ మీకు గ్రామర్ కవర్ అవుతుంది, వొకాబులరీ కవర్ అవుతుంది, సెంటెన్స్ ఫార్మేషన్ కవర్ అన్ని కవర్ అవుతుంది. బట్ మనము ఇట్లా ఆలోచించండి, ఒక చైల్డ్, ఇప్పుడు మనం తెలుగు మాట్లాడుతాం, మనం ఎక్కడ గ్రామర్ నేర్చుకుని సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుని వొకాబులరీ నేర్చుకుని రాలేదు, మనం జస్ట్ స్పీకింగ్ నైపుణ్యాలు నేర్చుకున్నామని అంటాము. సో అల్టిమేట్లీ ఏమవుతుంది, క్యాన్ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్? మీరు మాట్లాడగలుగుతారా? మీరు మాట్లాడితే మీరు ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారా వితౌట్ గ్రామర్ మిస్టేక్స్? ఆర్ మీ ఒపీనియన్స్ని మీరు ఇంకొకరిని ప్రభావం చేయాలంటే మీరు ఎట్లా ప్రభావం చేస్తారు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ఇవన్నీ కలుగుతానే స్పీకింగ్ ల్యాబ్. సో ఆ స్పీకింగ్ నైపుణ్యాలను మీరు సంపాదించుకోవాలని ఒక 3 months టైంలో ఒక బేబీ, సింపుల్గా చెప్పాలి, స్పీకింగ్ ల్యాబ్ ఏంటంటే ఒక బేబీ ఎట్లా తెలుగు నేర్చుకుంటుందో అలా నేటివ్ లాంగ్వేజ్ ఎవరికైతే ఇంగ్లీష్ ఉంటుందో అక్కడ ఒక బేబీ పుడితే ఎట్లా వాళ్ళ మాతృభాష ఇంగ్లీషే కదా, వాళ్ళు ఎంత సరళంగా నేర్చుకుంటారో అదే అప్రోచ్ని ఒక తెలుగు అడల్ట్కి నేర్పించి వాళ్ళని ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లకు సరి సమానంగా ఒక స్ట్రాంగ్ పబ్లిక్ స్పీకర్ చేయడమే ఈ కోర్స్ గోల్. సో మీరు మీటింగ్స్లో ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, ఇంటర్వ్యూలో మాట్లాడాలన్నా, జాబ్లో మాట్లాడాలన్నా, ఆర్ ఇఫ్ యూర్ అపియరింగ్ ఫర్ ఐఎల్స్, పీటీ, ఇట్లా బయట కంట్రీకి వెళ్ళి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫెషన్స్ టెస్ట్ మీరు అపియర్ అవుతున్నా ఈ కోర్స్ మీకు చాలా కరెక్ట్ ఉంటుంది. సో ఇఫ్ స్పీకింగ్ ఇమ్మీడియట్లీ నాకు స్పీకింగ్ రిజల్ట్స్ కావాలి అండ్ నేను అబౌవ్ బేసిక్ లెవెల్ నుంచి ఉన్నా, నాకేం బేసిక్ నుంచి అవసరం లేదు, కొంచెం ఇంటర్మీడియట్ ఒక అబౌవ్ బేసిక్ లెవెల్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ చేయొచ్చు. స్పీకింగ్ ఉద్దేశం మైండ్లో పెట్టుకుని నేను ఈ కోర్సులో గ్రామర్ చెప్తున్నా, కానీ గ్రామర్ అన్నట్టు నేను చెప్పట్లేదు, బికాస్ నా అప్రోచ్ ఒక వైద్య ఎలా నేర్చుకుంటా అన్నట్టు ఉంది. సో టెన్సెస్ అని ఒక క్లాస్ నేర్పించిన తర్వాత నాకు స్టూడెంట్ ఇచ్చిన ఒక ఫీడ్బ్యాక్ ఇది. ఈ వీడియో మీరు చూడండి. Hi sir, I am Vijita. Today I am going to share my experience of day 21st class. In this class, you have taught us very well about tenses, active and passive voice, irrespective of grammar specifics. I liked the way the teaching in this class used a timeline. Out of 100 teachers, 99% teach grammar in a conventional way. However, you taught it using different concept with timelines and arrow marks, which made it easier for us to understand and remember the tenses without confusion. Many learners, they often get confused while learning tenses. However, by utilizing a timeline approach, they can easily eliminate this doubt entirely. At the same time, it's easy to understand and remember the tenses. In spite of being taught all tenses at once, I didn't get confused, and it seems like a different concept, but it's definitely worthwhile. I am sure of that. I have never seen this type of teaching before. After attending this class, I can easily make sentences and speak in front of the people without confusion. Moreover, I gain confidence. How I gained my confidence? Using the time symbols introduced in this class has greatly boosted my confidence. They help me remember when and where to use different tenses as well as active and passive voice. This helped me build my confidence. I know that having such a teacher is a blessing in disguise for me. I am proud to be a student in this course. Thank you so much, sir, for being our teacher. Thank you, sir. So the admissions will close on this date. If you understand my process, నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈ ప్రాసెస్ని ట్రస్ట్ చేయండి. ఇట్లాంటి ప్రాసెస్ ఎక్కడ లేదు. ట్రస్ట్ దిస్ ప్రాసెస్, డూ మై హోంవర్క్, కమిట్ టు ద ప్రాసెస్ని నమ్మితే ప్రాసెస్ మీకు ఫలితాలు ఇస్తుంది. అలా మీరు కూడా స్పీకింగ్ రిజల్ట్స్ అండ్ నైపుణ్యాలు సంపాదించుకోవాలంటే
then ping me on WhatsApp to take admission in Speaking Like course for August batch.